నమస్కారం. మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, న్యూ ఇయర్ వచ్చేసింది కదా. వచ్చేసింది. పాత క్యాలెండర్లు ఫర్ ఎగ్జాంపుల్ తీసేయాలి. కానీ పాత క్యాలెండర్ల పైన దేవుడి చిత్రపటాలు ఉంటూ ఉంటాయి. చాలా వస్తువుల పైన ఫర్ దట్ మ్యాటర్ దేవుడు వస్తువులు ఉంటే అవి ఏం చేయాలి అర్థం కావట్లేదమ్మా. ఏం చేయాలంటారు? చాలా సమస్యనమ్మా. క్యాలెండర్ల గురించే కాదు, మనం దీపావళికి కొంటే లక్ష్మీ బాంబు అని లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటుంది దాని మీద. ఇప్పుడు రావట్లేవమ్మా. పోట్లాడి 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 మీ పోటీ వాళ్ళు పోట్లాడాం, అదే అంటున్నా. అలాగే నిన్ననే ఎవరు అడిగారు, బియ్యపు రవ్వ కొనుక్కున్నారట, కవర్ మీద అమ్మవారి లలిత బ్రాండ్ ఏదో సమ్ బ్రాండ్ లలిత అమ్మవారి ఫోటో ఉంది ఆ కవర్ మీద. దాన్ని ఏం చెయ్యాలి? మరి ఏం చెయ్యాలి? నగలు కూడా వచ్చేస్తున్నాయి. మరి నగలు అయితే పర్వాలేదు, అలంకరించుకుంటాము, బంగారమే గనక లోపల పెట్టుకుంటాము. కానీ అన్ని వేళలా వేసుకోవడానికి కుదరదు కదమ్మా. అప్పుడు ఏంటి పరిస్థితి? అట్లాంటప్పుడు వేసుకోరు కదా. సాధారణంగా సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు ఇలాంటి నగలు మామూలుగా నిత్యం వేసుకునేవి కాక మామూలు నగలన్నీ రోజు వేసుకోరు కదమ్మా. పెళ్ళిళ్ళకో పేరెంటాలకో వేసుకుంటారు. అట్లాంటప్పుడు వేసుకోకూడని సమయాల్లో పెళ్ళిళ్ళకే వెళ్ళేవారు కాదు పూర్వం. అంచేత సమస్య రాలా. ఇప్పుడు వెళ్తున్నారు. మనం కరెక్ట్ ఉన్నా మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారు అవి సమస్య ఏం లేదు. చుట్టుపక్కల వాళ్ళతో మనకి సంబంధం ఏం లేదంటారు. నగల వరకే నగలు వేసుకోవటం. అరే వీటన్నిటిని ఏం చెయ్యాలి? అలాగే శుభలేఖలు. మీరు క్యాలెండర్లు ఒకటే చెప్తున్నారు. ఒక్కొక్క శుభలేఖ ఎంతంత ఖరీదు ఉంటుందమ్మా. మామూలు మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ అని చెప్పి పెళ్లి చేయడమే చాలా కష్టపడుతున్నాం అనేటటువంటి వాళ్ళు వేసేటటువంటి శుభలేఖ ఖరీదు 25-30 రూపాయలు ఉంటుంది కనీసం, మినిమంలో మినిమం. అవునమ్మా. దాని మీద అందరు దేవుళ్ళ ఫోటోలు. ఏం చేయాలి ఇవన్నీ? పూర్వం అయితే ఒకటో ఇద్దరో ఎక్కడో ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరికీ పంచుతున్నారు. వచ్చారో లేదో తర్వాత మాట. వీటన్నిటిని ఏం చేయాలంటే పెద్ద సమస్య. మనం తెరిచి కూడా చూడట్లేదు. ఈ ఇన్విటేషన్స్ ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుందమ్మా. వాట్సాప్ ఇన్విటేషన్లే చాలా అనిపిస్తుంది. ఈ శుభలేఖ ఇచ్చాక కూడా ఈ మధ్య ఏం చేస్తున్నారు, ఈ ఇన్విటేషన్స్ పెడుతున్నారు, జెంటిల్ రిమైండర్ అని చెప్పి. దానికి ఒక చిన్న అదే వీడియో యాడ్ చేసి చక్కగా వీడియో చేసి పెడుతున్నారు కదా. వీడియో అన్నా పెడుతున్నారు, లేకపోతే జెంటిల్ రిమైండర్ అని చెప్పి దానికి ఇంతకు ముందు పర్సనల్ గా ఇన్విటేషన్ ఇచ్చుంటే దానికి స్కాన్ చేసిన ఫోటో ఒకటి పెట్టి ప్లీజ్ రిమైండ్. ఇలా ఇది బానే ఉందని అనిపిస్తోంది. నేను చాలా మందికి చెప్తాను, ఇంట్లో ఉంటారమ్మా శుభలేఖ ఇవ్వడానికి వస్తున్నాం అంటే ఇవ్వడానికి రావద్దండి, మీ సమయం వృధా చేసుకోకండి, స్కాన్ చేసింది పెట్టండి, మీరు పర్సనల్గా వచ్చినట్టు నేను భావిస్తాను, నాకు అనుకూలమైన ఆ రోజు ఊళ్ళో ఉంటే తప్పకుండా వస్తాను అని చెప్తా. నిజంగానే పెడతా కూడా, అదేం పట్టింపు లేదు, ఫోన్ చేసి చెప్తే చాలు. ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఇవన్నీ పెడితే ఏం చేస్తారు? ఎవరింటికన్నా వెళ్ళి చూస్తే ఏం కనపడుతుందమ్మా? చాట కనపడకపోతే పెళ్లి శుభలేఖ మీద చెత్త ఎత్తేటటువంటి సందర్భాలు చాలా చూస్తున్నారా లేదా? అవునమ్మా, నిజమే కదా. అలాంటివన్నీ కనపడుతున్నాయి. వీటన్నిటి నుంచి ఏం చేయాలని చాలా మందికి సందేహం. పూర్వకాలం అయితే ఎలా ఉండేది అంటే, పూర్వకాలం అంటే కొద్ది కాలం మా చిన్నతనంలో ఒక క్యాలెండర్ దేవుడిది ఉంది అంటే వెతుక్కుని తెచ్చుకునేవాళ్ళు. దాని మీద పంచాంగం ఉండదు, ఊరికే తేదీలు ఉంటాయి అంతే, పంచాంగం వ్యవహారం ఏమి ఉండదు. దాని తర్వాత ఫోటో కట్టించుకునేవారు. మీరు గనక చూసినట్టయితే పూర్వం ఎస్ మార్క్ బీడీలు, 30 మార్కు బీడీలు, అది చిన్న మూల ఎక్కడో ఉన్న దేవుడి ఫోటోలు మీకు కనపడతాయి పాతకాలంవి. అంటే వాళ్ళు అలా వేసేవాళ్ళు, వీళ్ళు కట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కదా. ప్రచారం కోసం ప్రతి వాళ్ళు ఫోటోలు క్యాలెండర్లు వేస్తున్నారు. అలాగే శుభలేఖలు, అలాగే అనేకమైనటువంటి వస్తువుల తాలూకు అన్ని వీటన్నింటివి మీద ఉంటున్నాయి. వీటిని ఏం చేయాలన్నది ఎప్పటికైనా సమస్యగానే ఉంది. ముందు ఉన్న వాటిని చూస్తూ ఏం చేయాలో తర్వాత చెప్పుకుందాం. ఉన్న వాటిని ఏం చేయాలంటే వీటన్నింటినీ తీసుకుని చక్కగా ఒక మంచి రోజు ఒక ఫుల్ బకెట్లో నీళ్లు పెట్టి ఆ నీళ్లలో నానబెట్టండి. దాని మీద ఉన్నటువంటి బొమ్మలన్నీ కరిగిపోతాయి కదా. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ వస్తున్నాయి కదమ్మా, అవి కరగవేమో. పేపర్ అయితే ఓకే, పేపర్వే నేను చెప్పేది. క్యాలెండర్లు అలాగే ఉంటాయి కదా, ఎంత లేదన్నా 1-2 రోజులకి నానతాయి.
నానిన తర్వాత దాని మీద మీకు ఎటువంటి బొమ్మ ఉండదు. అటువంటి ఆ కాగితాలని తీసి, కాగితం ఎప్పుడు కూడా ఎప్పుడైతే నీళ్లలో ఉండి రంగు అంతా పోయిందో ఆ కాగితాన్ని కుండీలో పడేస్తే మట్టిగా మారుతుంది కాస్త 6 నెలలకి. శుభ్రంగా అది పడేయచ్చు. మనకి లేవనుకో, మొక్కలు పెట్టుకునే కుండీలు లేవనుకో, చెత్తలో కూడా పారేసేయచ్చు. ఈ నీళ్లు మాత్రం ఎవరు తొక్కని చోట పారబోయాలి. మొక్కలకు వేసేస్తే సరిపోతాం కదమ్మా, మొక్కలకొద్దు. ఎందుకు అంటే అవన్నీ రసాయనాలు కదా, రంగు రసాయనాలకు మొక్కలు పాడైపోతాయి. అందులో మొక్కలు ఎప్పుడన్నా మనం చెత్త కూడా పడేసే ప్రమాదం ఉంది, పనికిరాని నీళ్ళు అవి. అంచేత ఎవరు తొక్కని చోట పోయాలి. అదొక పద్ధతి. ఎన్నని చేస్తామా, సంవత్సరం అంతా ఇలాంటి పనులే చేసుకుంటూ పోతామా? అంచేత అందరికీ ఒక రిక్వెస్ట్ ఏమిటంటే, నేను చాలా మందికి చెప్తాను, శుభలేఖల మీద దేవుళ్ళ ఫోటోలు వెయ్యకండి, మీ గుండెల్లో పెట్టుకోండి. స్వస్తి, ఓం మార్క్ అట్లా వేసుకోవచ్చమ్మా. అవైనా పర్వాలేదు, అవైనా కానీ అంత ఖరీదు ఎందుకమ్మా శుభలేఖ? దాని బదులు వచ్చిన వాళ్ళకు జాకెట్ ముక్క పెట్టండి, 2 పళ్ళు ఇవ్వండి ఆ డబ్బు పెట్టి. మీరు ఇచ్చిన కార్డును చూసి వస్తారా, మీ మీద ప్రేమతో వస్తారా? కరెక్ట్. 25-30 రూపాయలు ఒక్క కార్డు, ఒక ఇన్విటేషన్కి పెట్టే బదులు మీరు 25-30 మినిమం చెప్తున్నాను నేను. కొన్ని ఇన్విటేషన్స్ అయితే 150, 200, 300 రూపాయల ఇన్విటేషన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, ఇచ్చినటువంటి వాళ్ళవి. కనీసం మనం ఓపెన్ చేసి కూడా చూడమమ్మా. టైం, డేట్, వెన్యూ తెలిస్తే సరిపోతుంది. అది ఎలాగో మళ్ళీ లొకేషన్ పెట్టండి అని అడుగుతాము. ఇవన్నీ సరిపోతాయి. ఇప్పుడు మేము అంటే పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళం ఏం చేస్తామంటే, మేము చక్కగా కత్తెర తీసుకుని పెళ్లి అయిపోయిన తర్వాత దాన్ని దేవుడి ఫోటోల వరకు కట్ చేసి బుక్ మార్క్స్ గా పెట్టుకుంటాం. అంతవరకే, మొత్తం అంతా కాదు. ఎంత ఏదో వెంకటేశ్వర స్వామి ఫోటో పెడతాడు, అది కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో మామూలుగా పెట్టరు కదా, గోల్డెన్ కలర్ పెడుతూ ఉంటారు, కొంచెం ఉబ్బెత్తుగా కూడా ఉంటాయి. బాగానే ఉంటుంది బుక్ మార్క్ గా. మన రామాయణం చదువుకుంటేనో మరొకటి చదువుతేనో బుక్ మార్క్ గా. ఇవన్నీ ఇలా కట్టలో ఒక చిన్న అట్టపెట్టెలో పెట్టేసి, ఇలాంటివన్నీ పుస్తకం చదువుతున్నప్పుడల్లా ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క బుక్ మార్క్ గా వాడతాం. కానీ ఎన్నని వాడతాం, అది కూడా ఎన్నని వాడతాం. అందుకని పిల్లలకి ఇచ్చి వాళ్ళతో కూడా చేయించి, ఇది జాగ్రత్త, ఎప్పుడు చింపకండి, దీన్ని పుస్తకాన్ని ఇలా ఎంగిల్ చేతులతో తీయకండి, దీన్ని ఇలా ముట్టుకోకండి, గుర్తుపెట్టుకోవడానికి ఇది ఉంటాయి. పుస్తకాన్ని ఎప్పుడు కూడా మడవడం, దాంట్లో అండర్లైన్ చేయడం, నోట్సులు రాయడం, ఇవన్నీ ఎందుకో నాకు అగౌరవపరిచినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మార్క్ చేసుకోవాలంటే తప్పు ఉందంటే కరెక్ట్ చేసుకోవచ్చు, లేదా చాలా క్లిష్టమైన పదం నేను మర్చిపోతానేమో అని అనుమానం ఉంటే దాన్ని పక్కన సన్నగా మార్జిన్లో పెన్సిల్తో రాసుకోవచ్చు. కానీ అండర్లైన్ చేసి, కొట్టేసి, ఇది చేసి పేజీలు మడిచిపెట్టి ఏమిటో పుస్తకాన్ని సరస్వతీదేవిని అవమానపరిచినట్టు అనిపిస్తుంది నా ప్రాణానికి. నేను చేయనా పని నీట్ గానే పెట్టుకుంటాం. ఇప్పుడు ప్లాస్టిక్ వి కూడా అతక పెడతారు కదమ్మా, అవన్నీ నీళ్ళలో నిమజ్జనం చేస్తే దాచిపెట్టి, ఎక్కడ ప్లాస్టిక్ ఉబ్బుగా ప్లాస్టిక్ బిల్లల్లాగా లాకెట్స్ లాగా చేసి ఇప్పుడు పెళ్లి పత్రికలకి స్టిక్ చేస్తూ ఉంటారు. మరి వాటి సంగతి అంటున్నా, అవి నీళ్లలో నానవుగా, నీళ్లలో వేసినా ఇదే ఉంటాయి. నేను ఒకళ్ళ ఇంట్లో చూసాను, చిన్న వినాయకుడివి ఇంత ఉబ్బెత్తుగా బిళ్ళల్లాగా ఉన్నాయి, అవి నీళ్లలో నానవు. వాళ్ళు అలాంటి బిళ్ళలన్నీ తీసి ఏం చేశారంటే ఇలా వరుసగా ఒక దారానికి గుచ్చి గుమ్మానికి ఇలా వేలాడదీశారు, కట్ చేసి. అంటే ఉంటే అలా చెయ్యొచ్చు, కానీ అంత శ్రద్ధ, అంత ఓపిక, అంత తీరిక ఇప్పుడు ఉద్యోగాలు చేస్తే మీలాంటి అమ్మాయిలకు కానీ నాలాగా వీధులను పట్టుకు తిరిగేటటువంటి అలాంటి దానికి కానీ ఒకప్పుడు ఉండేదేమో కానీ తిరిగి ఇప్పుడు ఉండదు కదా. దాన్ని అలా పడేయాలంటే ప్రాణం సూరమంటుంది. ఆ పేపర్ల దగ్గర చూస్తే ఇంతంత కట్టలు ఇన్విటేషన్స్ ఉంటాయి. దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వీలైనంత వరకు మీ బ్రాండ్స్ దేవుళ్ళ ఫోటోలు వేయకండి. మీ దేవుళ్ళ ఫోటోలు మీ గుండెల్లో పెట్టుకోండి. కావాలంటే ఇంత విడిగా ఇవ్వండి, ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు, లేని వాళ్ళు లేదు. మీరు ఎవరినన్నా చూసారమ్మా జీసస్ ఫోటో వేసినటువంటి ఒక బ్రాండ్ వస్తువు ఎవరైనా క్రిస్టియన్స్ వేయగా చూసారా? వాళ్ళ నుంచి అవి ఎందుకు నేర్చుకోం మనం? అలాగే అల్లాహ్కి సంబంధించింది ఏదన్నా రాసింది ముస్లిమ్స్ వేయగా మీరు చూసారా? బుద్ధుడి బొమ్మతో బుద్ధిస్టులు వేసింది ఏదన్నా కనపడుతోందా? లేదే. ఎక్కడన్నా మీకు జీసస్ వైన్స్ అన్న పేరు కనపడుతుందా? మనకి గణేష్ వైన్స్ కనపడుతుంది కావాలంటే, వెంకటేశ్వర వైన్స్ కనపడతాయి కదా. కనీసం పీటర్ మటన్ షాప్ అన్నది కనపడిందా మీకు? మన కనకదుర్గ మటన్ షాప్ కనపడుతుంది, గణేష్ వైన్స్ కనపడతాయి. దేవుడిని మనం చాలా ఆత్మీయంగా చూసుకుని అప్నాపన్ అంటారు, ఓనింగ్ హిమ్, ఇట్స్ ఓకే.
బట్ ఎంత ఓన్ చేసుకున్నా యు కాంట్ డూ దట్ బ్లాస్ఫెమీ అంటారు. Correct. అలా దేవుడి పట్ల అపచారం చేయకూడదు. దేవుడి పేరు చెప్పి ఏదైతే మనం పనికిరాని అనుకుంటున్నామో తప్పనిసరి సామాజిక తప్పిదాలవన్నీ, Hmm. అటువంటి వాటికి దేవుడి పేరు ఎందుకు పెట్టుకుంటాం? మీరు ఎక్కడన్నా చూసారా? ఒక్కటి నేను అడుగుతున్నాను. లేదమ్మా, నిజమే. మీరు అంటుంటే ఆలోచిస్తుంటే నిజమే కదా. లేదు, మనం ఎందుకు చేస్తున్నాం? నాట్ ఈవెన్ ఇన్ ఫారెన్స్. ఎక్కడ ఏ దేశాల్లో లేవు, ఏమీ ఉండవు. రకరకాల పేర్లు పెట్టుకుంటారు, అంతేగాని వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవుడి పేరుని అలా దుర్వినియోగం చేయరు. మనం అక్కడ చేస్తున్నాం. నీకు నిజంగా దేవుడి మీద ఇష్టం ఉన్నట్టయితే నీ గుండెల్లో పెట్టుకో. లేదా దేవుడి ఫోటో ఒకటి పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు, అది కూడా అందరికీ కాదమ్మా, ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు. నీకు ఇష్టమైతే తీసుకోండి అని అక్కడ పెట్టండి. 2 తీసుకుంటే 2 తీసుకుంటారు, కొంతమంది అసలు తీసుకోరు. అలాగే ఎక్కడికన్నా వెళ్ళొస్తే తీర్థయాత్రలకు వెళ్ళి రాగానే వస్తూ అక్కడ దేవుళ్ళ ఫోటోలు తీసుకొచ్చి అందరికీ ప్రసాదాలతో పాటు పంచుతారు. ఏం చేస్తారా ఫోటోలు? నాకు 10 మంది ఫ్రెండ్స్ ఉంటే 10 మంది కాశీ కడితే 10 మంది నాకు విశ్వనాథుడి బొమ్మను ప్రసాదం తెచ్చిస్తే ప్రసాదాలు తింటాను, గంగ ఇస్తే పెట్టుకుంటాను, అవసరం ఉంటే వాడతాను. 10 విశ్వనాథుడి ఫోటోలు నేనేం చేసుకుంటాను? ప్రాక్టికల్ గా ఉండాలి కొంచెం, అది ఆలోచించాలి. మనం మతం మీద, దైవం మీద, మతం అనే పదం కూడా చాలా సంకుచితం, అది వాడను నేను సాధారణంగా. దైవం మీద మనకి గౌరవం ఉంటే, భక్తి ఉంటే దాన్ని భక్తిగా ప్రదర్శించండి, బెర్రిగా పిచ్చిగా చేయకండి. ఏమో పెట్టుకున్నారు, ఫలానా లక్ష్మీదేవి పేరు పెట్టుకుంటే కలిసి వస్తుందని పెట్టుకున్నారు, అంతవరకు పెట్టుకోండి, పర్వాలేదు. కానీ అందువల్ల ఆవిడ ఫోటోలు వేసేసి అవన్నీ ఇవి చేసేసి చేయాల్సిన పని లేదు కదా. వీరికి ఓపిక ఉంటే చక్కగా ఆ క్యాలెండర్కి అయ్యే ఖర్చుతో మామూలు క్యాలెండర్ వేసి ఒక చక్కని వెండి లక్ష్మీదేవి రూపు లాంటిదో ఆ ఖరీదుకు రానే వస్తుంది, ఇవ్వచ్చుగా. వాళ్ళు దాచుకుంటారు, సంతోషపడతారు, దేవుడి దగ్గర పెట్టుకుంటారు, లేకపోతే బీరువాలో దాచుకుంటారు. అంతేగాని ఏమో నాకెందుకు అలా చేస్తే బాధ అనిపిస్తుందమ్మా. 100% అమ్మా. ఆ దైవాన్ని మనం బజార్కి ఇడ్చామా, రోడ్డును పడేసామా, మనకంత అవసరమా, ఎందుకు ఇది అంటే? ఆయనకు అవేం లేవు, ఆయనకు అదేం పర్వాలేదు అసలు. సమస్తాన్ని సమంగా చూసే భగవంతుడికి మనం రోడ్డు మీద పెట్టామా, పక్కన పెట్టామా, మనకు ఉంది కదా, మనకు ఆ రకమైన ఇది ఉంది కదా, చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఉన్న వాటిని ఏం చెయ్యాలి అంటే, ఇదిగో నీళ్ళల్లో వేసి కరిగించేసి ఆ నీళ్ళు ఎక్కడ తొక్కని చోట పోసి ఆ అడుగునున్నటువంటి పల్పు బయట పడేసేయండి. లేదా ఓపిక ఉన్నటువంటి వాళ్ళు బుక్ మార్క్స్గా కట్ చేసి, అప్పుడు కొద్దిగా ఉండేవి కనుక చేసేవాళ్ళం. ఇప్పుడు రోజుకు 100 వస్తూ ఉంటే ఏం చేస్తాం? చేయగలిగినంత చేస్తాం, లేనటువంటి వాటిని అక్కడ పెట్టుకుంటాం. విన్నారు కదా అమ్మ చెప్పింది, కాస్త ఆలోచించండి. మీరు విన్నది, నేర్చుకుంది అమ్మ ద్వారా, ఈ వీడియో ద్వారా 10 మందికి షేర్ చేయండి. చాలా సంతోషం అమ్మ, ధన్యవాదాలు.